ఒకరోజు లక్ష్మీదేవి ఒక వ్యాపారస్తుని కలలోకి వచ్చి నేను రేపు వెళ్ళిపోతున్నాను అని చెప్తుంది. అప్పుడు ఆ వ్యాపారస్తుడు ఎందుకమ్మా అని అడుగుతాడు. అప్పుడు లక్ష్మీదేవి రేపు శనిదేవుడు వస్తున్నాడు, శని ఉన్న చోట నేను ఉండలేను అని చెప్తుంది. తెల్లారి వ్యాపారానికి వెళ్ళే సమయం అవుతుంది. ఆ వ్యాపారి తన భార్యతో వంట చెయ్యి, నేను భోజనం చేసి వ్యాపారానికి వెళ్ళాలి అని చెప్తాడు. అప్పుడు ఆ భార్య వంట చేస్తుంది, కానీ కూరలో ఉప్పు వేయడం మర్చిపోతుంది. కూరలో ఉప్పు వేయడం మర్చిపోయిన సంగతి తనకు గుర్తు వచ్చి తన కోడల్ని ఉప్పు వేయమని చెప్తుంది. అప్పుడు అత్త మాట విన్న చిన్న కోడలు కూరలో ఉప్పు వేస్తుంది, కానీ ఆ విషయం తెలియని పెద్ద కోడలు కూడా అందులో ఉప్పు వేస్తుంది. భోజనానికి కూర్చున్న వ్యాపారి కూరలో ఉప్పు ఎక్కువ అయిందని విషయం గమనిస్తాడు. శనిదేవుని ప్రభావం మొదలైందని విషయం అతనికి అర్థమవుతుంది. అతను ఏం మాట్లాడకుండా భోజనం చేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పెద్ద కొడుకు వచ్చి భోజనం చేస్తాడు. అతనికి కూడా కూరలో ఉప్పు ఎక్కువ అయిందని తెలుస్తుంది. నాన్నగారు భోంచేశారా అని అడుగుతాడు. అవును చేశారు అని సమాధానం చెప్పాక అతను కూడా ఏది విషయం అనకుండా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత చిన్న కొడుకు వచ్చి భోజనం చేస్తాడు. అతనికి కూడా కూరలో ఉప్పు ఎక్కువ అయిందని విషయం తెలుస్తుంది. కానీ అతను కూడా నాన్నగారు భోంచేశారా అని అడిగి అతను కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఇదంతా శని ప్రభావం అలా జరిగింది అనే విషయం వ్యాపారికి అర్థమవుతుంది. కానీ అందరూ ఏది మాట్లాడకుండా వెళ్ళిపోతారు. ఈ విషయాన్ని గమనించిన శనిదేవుడు ఆ ఇంట్లో ఉండలేకపోతాడు. ఎందుకు అని లక్ష్మీదేవి శనిదేవుణ్ణి అడుగుతుంది. నేను వెళ్ళిన చోట ఎవరో ఒకరు బుద్ధి భ్రమించి ఒకరితో ఒకరు గొడవ పడతారు, ఒకరినో ఒకరు మాట అనుకుంటారు. కానీ ఈ ఇంట్లో మాత్రం అందరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఒకరి మీద ఒకరి నింద ఆరోపణ చేయకుండా అందరూ ప్రశాంతంగా సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉన్న చోట నేను ఉండలేను, అందుకే నేను వెళ్ళిపోతున్నాను. యథావిధిగా నువ్వు మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్ళిపో అని లక్ష్మీదేవితో చెప్తాడు.